హాయ్ అండి, నమస్తే. మీ పేరు? బోనాల సతీష్. ఇది ఏ ఊరు? చిన్నపల్లి. ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరు? శ్రీధర్ బాబు. శ్రీధర్ బాబు గారు ఏమైనా డెవలప్మెంట్స్ చేశారా? ఈ కాన్స్టెంట్ మొత్తం చేసింది ఆయన వాళ్ళ తండ్రి శ్రీపతిరావు గారే చేశారు. ఇందులో మధ్యలో ఇద్దరికి ఇచ్చినాం, ఒకసారి టిఆర్ఎస్ క్యాండిడేట్ కు, ఇంకోసారి టీడీపీ క్యాండిడేట్. 40 ఏళ్ల కాడ నుంచి పరిపాలన వాళ్ళదే సాగుతుంది. ఓకే, మాజీ ఎమ్మెల్యే పుట్టమధు గారు శ్రీధర్ బాబు గారిని 420 అని ఒక ముద్ర వేశారు కదా, దాని గురించి మీరు ఏమంటారు? ఆయనే 420 మేడం. ఇప్పుడు ఆయన దగ్గర ఎన్ని కేసులు ఉన్నాయి, శ్రీధర్ బాబు గారి దగ్గర ఎన్ని కేసులు ఉన్నాయని జ్యుడిషియల్ లో తెలుసుకుంటది కదా. ఇప్పుడు ఆయన దగ్గర రాజకీయంలో ఉన్న కాడ నుంచి దగ్గర 420 కేసులే ఉన్నాయి, 420 కేసులే వచ్చాడున్నాయి. మానభంగాలు, మర్డర్లు, ఇక అది రాక్షస పాలన. అందు గురించనే ఇక్కడ రౌడీయిజం వద్దు. అసలు చెప్పాలంటే మంత్రిని కాన్స్టెంట్ అంటే ఒక సువర్ణంగా చెప్పాలంటే సరస్వతి నిలయం మంత్రిని కాన్స్టెంట్ అంటేనే. ఇప్పుడు కాదు, పివి నరసింహారావు గారు ఉన్న కాడ నుండి మంత్రిని విద్యాకే ప్రాతినిధ్యం వహించిండు. ఆ తర్వాత శ్రీపతిరావు గారు అదే విధంగా ఇచ్చిండు. ఇప్పుడు తన తనయుడు శ్రీధర్ బాబు గారు కూడా అదే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. ఓకే, ఇక్కడ మేము వచ్చే దారిలో ఒక పార్క్ శ్రీధర్ బాబు గారు కట్టారు కదా, అది ఎలా ఉంది? దాని గురించే ఇక్కడ మా విలేజ్ లో ఉండే కమల మనోహర్ రావు గారి కుమారుడు వాళ్ళను ల్యాండ్ అడిగి శ్రీధర్ బాబు గారు వాళ్ళు ల్యాండ్ డొనేట్ చేసి దాని నుండి మేము జిఆర్ఎఫ్ ద్వారా 60 లక్షల ఫండ్ తీసుకొచ్చిండు శ్రీధర్ బాబు గారే. అది శ్రీపతిరావు గారి పేరు మీద నామకరణం చేసి మొన్నట్లే ఓపెన్ చేసినాం. దాని మీద కూడా రాజకీయం చేస్తా ఉన్నారు. రాత్రి ఆడ ఒకట తాగుడు, వీటిని అన్నిటిని ఎరగొట్టడు, పేపర్లు వేయడం, టీవీలలో వేయడం. వాళ్ళ పని వాళ్ళు. రౌడీలతోటి వీళ్ళు ఏ విధంగా పోతారు పోరు కదా, అందు గురించనే వాళ్ళ పని వాళ్ళు చేస్తా ఉన్నారు. అయినా మేము పంచాయత్ సెక్రటరీకి చెప్పినాం, 24 గంటలలో దాన్ని యథావిధిగా మంచిగా చేసినాం. వాళ్ళు ఈ కాటారం నుండి మళ్ళీ పోతే అటు చింతకాని నుండి కూడా పిల్లలు వాళ్ళు పెద్దలు అందరు వచ్చి, ఇప్పుడు 2 ఉన్నాయి దాంట్లో పార్కులు, పిల్లలై ఉన్నాయి ప్లస్ పెద్దలై ఉన్నాయి. అందరూ సమక్షంగా ఆడుకుంటాను, మంచి సద్వినియోగం చేసుకుంటున్నాం మేడం. ఈ రాష్ట్రం నగాదారిలో దొంగల పాలైతే నగా